కుర్రుపిట్ట కుర్రుమన్నది. అత్త తెచ్చిన కొత్త చీర కట్టనన్నది. మా అమ్మ తెచ్చిన మళ్ళీ పూలు. నాన్న నాకు కథ చెప్పవా? అబ్బా వెళ్ళి మీ అమ్మని అడగమ్మా, నాకు చాలా పని ఉన్నది. అమ్మ నాకు ఒక కథ చెప్పవా? నాన్న చెప్పమంటే చెప్పడం లేదు. చెప్ప ఆయన ఎప్పుడు ఇంతే, సీఎం కూడా ఇంత బిజీగా ఉండడు. నాకు ఒంటింట్లో పని ఉందమ్మా, వెళ్ళి మీ నాన్నమ్మని అడుగు. నానమ్మ నాకు ఒక కథ చెప్పవా? నా చిట్టి తల్లి, నా బంగారు తల్లి, అలా పెరట్లోకి వెళ్ళి చెప్పుకుందాం పదమ్మా. ఏంటి ఏదో కాసిపోయిన వాసన వస్తుంది? ఏం లేదండి, నిన్న చేసిన ఉప్మా ఉంటే పడేయడానికి వెళ్తున్నా. మరి అంత ఎక్కువ ఎందుకు చేసావే? మీరు తిని బలుస్తారని. దీని పేరే ప్రభావతి. కోపం చాలా అతి, అసలు లేదు మది. ఇది చాలా పెద్ద కోతి. మీకు పగులు దిమూతి. అబ్బో, అయినా చేసింది పడేసే బదులు ఆ ముసలానికి పెడితే పోలే. అత్తయ్య, ఓ అత్తయ్య, మీకోసం ఉప్మా చేశాను, తినండి. అమ్మ ప్రభా, ఇది పాడైపోయిందమ్మా. పాడైపోయింది కాకుండా మీకోసం వేడివేడిగా జీడిపప్పులు వేస్తే ఇమ్మంటారా ఏంటి? అయినా మీరు ఈ వయసులో అంతంత తిని ఒలింపిక్స్ వెళ్ళి వెయిట్ లిఫ్టింగ్ చేయాలా ఏంటి? చీచి, సిగ్గు లేకపోతే సరే, పెట్టింది తిను, లేదనుకో ఒక మూలన పడిగిండు. ఎందుకమ్మా ప్రభా అంతంత మాటలు మాట్లాడుతున్నావు? ఇంకెలా అనాలి? ఏమండి, నేను ఇంట్లో ఇంతమందికి సేవలు చేయలేనండి. అంత గొప్పలు ఏం సేవలు చేశావు? ఏం చేశానో చెప్పాలా ఏంటి? మీరేమో పొద్దుననగా ఆఫీస్కి వెళ్తారు, పాపేమో స్కూల్కి వెళ్తుంది. ఇంట్లో ఉండే ఆ ముసలిదానికి సేవ చేయలేనండి. ఇప్పటికిప్పుడు మా అమ్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పు? ప్రతి ఊర్లోనూ ఉన్నాయి కదా అనాథాశ్రమాలు, వాళ్ళకి ఫోన్ చేయండి. చేస్తాలే, ఇప్పుడే చెయ్యండి. హలో, పొద్దుటూరు అనాథాశ్రమం అండి. ఏం లేదండి, ఒక ముసలావిడని మీ అనాథాశ్రమంలో చేర్పించుకుంటారా? ఆమె మా అమ్మనే అండి. అనాథాలను మాత్రమే చేర్పించుకుంటారా? అనాథాలను మాత్రమే చేర్పించుకుంటారంట. అనాథ అని చెప్పండి, వేరే ఊరికి ఫోన్ చేయండి. హలో, కడప అనాథాశ్రమం అండి. ఒక ముసలావిడని మీ అనాథాశ్రమంలో చేర్పించుకుంటారా? ఆమెకి ఎవరు లేరండి. సరే, రేపు రమ్మంటారా? రేపు. చీచి, ఎలా మాట్లాడాలో కూడా చేత కాదు. నాన్నమ్మని ఎక్కడికి పంపిస్తుర్రు? నీకెందుకే, వెళ్ళి చదువుకోపో. అమ్మ నేను ఆగమన్నానా? నాన్న నువ్వు చెప్పు. ఏం లేదు తల్లి, నాన్నమ్మకు వయసు ఎక్కువైతుంది కాబట్టి ఇంట్లో ఎవరు చూసుకోలేకపోతున్నాం కాబట్టి నాన్నమ్మను అనాథాశ్రమంలో చేర్పించాలనుకుంటున్నాను. అయితే ఆ నెంబర్ నాకు కూడా ఇవ్వండి. నీకెందుకు తల్లి? ఎందుకంటే పెద్ద అయినాక నాన్నమ్మని అనాథాశ్రమం లేచినట్టు మిమ్మల్ని కూడా వేస్తాం. చూసారా ఇది ఎలా తయారైతుంది, ఎలా మాట్లాడుతుందో? ఇదంతా ఆ ముసల్దాని గారాటం వల్లే ఇది ఇలా తయారైతుంది. అమ్మ నేను ఆగమన్నానా? అమ్మ నువ్వు వెళ్ళాక పాచిపోయిన ఉప్మా నాన్నమ్మకి ఎందుకు పెట్టినా నువ్వే తినొచ్చుగా, లేదంటే నాన్నకే పెట్టచ్చుగా, లేదంటే నాకే పెట్టచ్చుగా. నాన్నమ్మకి ఎందుకు పెట్టినా, అయినా నాన్నమ్మ మీద అంత కోపం ఎందుకు మీకు? మమ్మల్ని క్షమించు తల్లి. మా తప్పు తెలుసుకున్న మమ్మల్ని క్షమించు తల్లి. నన్ను కాదు అడిగేది, క్షమించమని నాన్నమ్మని అడిగాను. మమ్మల్ని క్షమించమ్మా. మమ్మల్ని క్షమించండి అత్తయ్య. మా ముసలిది బంగారు కొండ, అందుకే క్షమించింది మిమ్మల్ని. ఈ స్కెచ్ చేసిన వారు కావ్య, రేణుక అండ్ ప్రణతి అండ్ సైజ. ఒక పేద ఆవిడ, పేద ఫ్యామిలీ పాపం. ఆమె ఒక ఇంట్లో పని మనిషిగా కుదిరింది. ఒకరోజు ఆమె తన ఓనర్తో అంటుంది, అమ్మగారు నేను ఒక 4 రోజులు ఇంట్లో పనికి రానమ్మా అన్నట్టు. అదేంటమ్మా? లక్ష్మమ్మ ఆమె పేరు. లక్ష్మమ్మ ఎక్కడికి వెళ్తావమ్మా అంటే, నేను తిరుపతికి వెళ్తున్నాను అమ్మగారు, వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నా అన్నట్టు. సరే, అప్పటి రోజులలో ఈ రోజులలో అంటే టెక్నాలజీ డెవలప్ అయింది, రవాణా సౌకర్యం పెరిగింది కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడే తిరుపతి వెళ్ళొస్తాం. గ్లోబలైజేషన్ తర్వాత దూరాలు కూడా దగ్గరైపోయినాయి కాబట్టి దర్శనానికి చాలామంది వెళ్తారు. కాబట్టి ఆ రోజులలో వెళ్తే ఎవరైనా పక్కింటి వాళ్ళు ఎవరో తెలిసిన వాళ్ళు వెళ్తే మామూలుగా నా పేరు చెప్పి ఉండిలో కొన్ని డబ్బులు వేసిరా అని చెప్పేసి ఇచ్చేవాళ్ళు. అదే రకంగా వాళ్ళ ఓనరు ఒక 100 రూపాయలు ఇచ్చింది, ఉండిలో వేసిరా వెంకటేశ్వర స్వామి ఉండిలో వేయమని. ఆమె ఆ 100 రూపాయలు తీసుకొని కొంగు కట్టుకొని ట్రైన్కు
సికింద్రాబాద్ ట్రైన్కి ఫ్యామిలీ తీసుకొని సికింద్రాబాద్ ట్రైన్కి వెళ్ళింది. స్టేషన్కి వెళ్ళారు. ట్రైన్ రావడానికి ఒక గంట లేట్ ఉంది ట్రైన్. ఈ లోపల పిల్లలు ఏడుస్తారు, అమ్మ అమ్మ ఆకలి అవుతుంది మాకని. అయితే ఆ తెచ్చుకున్నటువంటి అన్నము అక్కడ కూర్చొని స్టేషన్లో కూర్చొని తిన్నారు. ఆ తింటుంటే దూరంగా ఒక ముసలామె భిక్షం అడుకునేటువంటి ఒక ముసలామె ఉంది. ఆమె చూస్తూ ఉంది. చూసి తిన్న తర్వాత వాళ్ళ దగ్గరికి వచ్చి అమ్మగారు అని చేతు చాపింది. చేతు చాపంగానే ఇది తక్కువని వాళ్ళ ఓనరం ఇచ్చినట్టు 100 రూపాయలు గుర్తొచ్చింది ఆమెకు. గుర్తు రాగానే డక్మని ఆ 100 రూపాయలు తీసి ఆ ముసలామెకి ఇవ్వయి. అమ్మగారు నాకు డబ్బులు ఏమవుతామ్మా, బాగా ఆకలిగా ఉంది, ఒక 2 రోజులు అవుతుంది అన్నం తినక అని చెప్పేసి అంటే అలాగనే సరే అని అన్నం లేదు కదా అని చెప్పి ఇప్పుడు ఓనరమ్మ చూస్తుందా నేను ఆ ఉండిలో ఇచ్చే డబ్బులు ఏమైనా ఈ ముసలిదానికి ఇస్తే అయిపోతుంది అనే ఉద్దేశంతో ఆమె ఆకలి అవుతుంది అంటుంది, అన్నం పెట్టమంటుంది. ఆ పక్కనే హోటల్ ఉంటుంది. ఆ హోటల్కి వెళ్ళి ఆమె 100 రూపాయలు పెట్టి భోజనం తీసుకొచ్చి ఆ ముసలామె పెడుతుంది. ఆమె కడుపు నిండా తింటుంది. తిన్నది ఈ లోపల ట్రైన్ వచ్చేస్తుంది. ట్రైన్ రాగానే ట్రైన్ ఎక్కుతారు, వాళ్ళు తిరుపతి బయలుదేరి. అయితే రాత్రి 12 గంట అవుతుంటుంది. ఆ టైంలో ఓనరమ్మకు కళలో వెంకటేశ్వర స్వామి ప్రత్యక్షం అవుతాడు. అది మరి నీవు ఇచ్చినటువంటి 100 రూపాయలు నాకు ముట్టిందమ్మా అని చెప్పి కళలో చెప్పి మాయమవుతాడు. టక్కున మేలుకి వస్తుంది. మేలుకి చూసేసరికి 1 గంట అవుతుంది. ఇది ఏంది, ఇంకా ఈ పాటికి ఆమె తిరుపతికి వెళ్ళి ఉండదే, ఇంకా మార్నింగ్ ఇంకా టైం ఉన్నది తిరుపతి వెళ్ళడానికి అని చెప్పేసి ఫోన్ కలుపుతుంది. ఫోన్ కలిపి ఏం లక్ష్మమ్మ వెంకటేశ్వర స్వామికి నేను పంచిన 100 రూపాయలు ఇచ్చినావా అని అంటుంది. ఎక్కడ అమ్మగారు ఆడ ఉన్న విషయం చెప్పేస్తుంది. ఏంటంటే లేదమ్మగారు ఆడ ఒక ఆమె భిక్షమే పాప ఆకలి అవుతుందంటే ఆ 100 రూపాయలు పెట్టి ఆ ఒక అన్నం ఇచ్చిన అంటుంది. అసలు కథ ఇదా అంటే అప్పుడు అనుకుంటుంది దీని ఉద్దేశం ఏంది, మానవ సేవే మాధవ సేవ అని అర్థమైపోతుంది. అంటే ఇచ్చినటువంటి 100 రూపాయలు ఆమె భోజనానికి ఇచ్చింది. అంటే వెంకటేశ్వర స్వామి అందుకే ప్రత్యక్షం అయ్యి మరి చెప్పిండు అని అర్థం చేసుకొని ఆమె అర్థం చేసుకుంటుంది. మానవ సేవే మాధవ సేవ.